more than 1000 TMC of water is required under Krishna basin ki. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, he emphasized that as water is available, it has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. అసలు 968 టీఎంసీలు మనకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయింపుల ప్రకారము ప్రాజెక్టులు కట్టుకొని ఇవి వినియోగించుకున్న తర్వాత మిగులు జలాలు ఎన్ని ఉన్నాయి, వరద జలాలు ఎన్ని ఉన్నాయని అప్పుడు లెక్క తెలుస్తుంది. పైనున్న ప్రాజెక్టులు మనం 700-800 టీఎంసీలు కూడా ప్రాజెక్టులు కట్టుకోలే. మనకు సమ్మక్క సార్లకు నీటి కేటాయింపులు రాలే, సీతారామకు నీటి కేటాయింపులు రాలే. నువ్వు తుమ్మిడేటి దగ్గర ప్రారంభిస్తున్న ప్రాజెక్టు ఇంకా లెక్కలలో అట్లనే ఉంది. ఈరోజు శ్రీరామ్ సాగరు కట్టిన దానికి మొత్తం స్టిల్తో నిండిపోయి దాదాపుగా 40-50 టీఎంసీలు దాని రిజర్వాయర్స్ కెపాసిటీసే తగ్గిపోయినాయి. మరి గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీల నికర జలాలు కేటాయింపున తెలంగాణ రాష్ట్రం ఆ 968 టీఎంసీల ప్రాజెక్టులు కట్టుకొని వినియోగించుకున్న తర్వాత వాటి వాడకం అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కూడా 518 కట్టుకుంటే ఇంకా మిగులు జలాలు, ఆ పైన వచ్చేటి వరద జలాలు. మరి చంద్రశేఖరరావు గారికి ఏ దేవుడు చెప్పిండో 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని లేని ఏగు పెట్టి రాచపుండును పెట్టిందే చంద్రశేఖరరావు. ఈ రాచపుండు బేసిస్ మీద ఈ బేసిన్లో చంద్రబాబు నాయుడు గారు 2016లోనే జీఓఆర్ నెంబర్ 262 క్లియర్గా ఆయన ఏమి ఇచ్చిండు, వ్యాప్కోస్కి సర్వే కోసము ప్రిపరేషన్ ఆఫ్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రొవైడింగ్ వాటర్ సప్లై ఫర్ డ్రింకింగ్, ఇండస్ట్రియల్ అండ్ ఇరిగేషన్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ, ప్రకాశం అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ బై డైవర్టింగ్ ఫ్లడ్ వాటర్స్ ఫ్రమ్ గోదావరి రివర్ టు పెన్నా రివర్. 2016 నాడే చంద్రశేఖరరావు గారు ఏ రోజైతే ఉమాభారతి గారి దగ్గరికి వెళ్ళి 3000 టీఎంసీలు ఉన్నాయని ఈ రాచపుండును మనకు అంటించిండో తెలంగాణకు, అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా దీని సర్వే కోసం ఇమ్మీడియట్గా 5 కోట్ల రూపాయల సర్వే కోసం ఇచ్చి వ్యాప్కోస్కి ఆ రోజు జీవో ఇచ్చి చేసిండు. దాని తర్వాత ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఇంకా అవతల నుంచి కూడా తీసుకెళ్ళడానికి మళ్ళీ జీఓఆర్ నెంబర్ 230 29/3/2018 ఇంకొక జీవో ఇచ్చింది దీని కొనసాగింపుగా. ఈ రెండింటి నేపథ్యంలో ఫేజ్ 1 కింద దాదాపుగా 200 పేజీల రిపోర్టు వ్యాప్కోస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 2018లోనే సబ్మిట్ చేశారు. దాంట్లో 4 రకాల ప్రతిపాదనలు. పెన్నాకు గోదావరి జలధార 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ఆప్షన్ 4 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దీని ప్రకారం 400 టీఎంసీలు తీసుకొచ్చి ఈ రోజు మనం 200 టీఎంసీ గురించి మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దిస్ ప్రాజెక్ట్ ఈజ్ డిజైన్ ఫర్ 400 టీఎంసీ, నాట్ ఫర్ 200. టెంపరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 200 టీఎంసీకి చూపిస్తున్నారు, కానీ వాళ్ళు సివిల్ వర్కులు మొత్తము ఇప్పుడు పంపించిన పిఎఫ్ఆర్ ఏదైతే ఉందో ఫీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిండ్రో అందులో 300 టీఎంసీకి ఆల్రెడీ డిజైన్ చేశారు. పంపులు మాత్రమే ఫిట్ చేస్తున్నారు. ఇంకొక 100 టీఎంసీకి 200 టీఎంసీలకు పంపులు ఫిట్ చేస్తారు. 300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు. కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలనో 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాప్కోస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది.